ఏపీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం సోమవారం రాష్ట్రంలో అడుగుపెట్టింది. 2 రోజుల పాటు ఇక్కడే ఉండి రాజకీయ పార్టీలతో భేటీలు, ఫిర్యాదుల స్వీకరణ, వాటిపై రాష్ట్ర స్థాయిలో అధికారులకు సూచనలు చేయడం వంటి కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీలో నకిలీ ఓట్ల వివాదాలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ సీఈసీని కలిసేందుకు సిద్దమయ్యారు. ఇవాళ ఉదయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇందులో రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపులు, నకిలీ ఓట్లను చేర్చడం, సచివాలయాల సిబ్బందిని బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించడం, విపక్షాల ఫిర్యాదులను సీఈఓ పట్టించుకోకపోవడం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించడంపై ఈసీకి నివేదించాల్సిన అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు. అనంతరం సీఈసీ వద్దకు బయలుదేరి వెళ్తారు. విజయవాడలో సీఈసీ రాజీవ్ కుమార్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఈసీని కోరబోతున్నారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లపై వైసీపీ నుంచి కూడా భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది కీలకంగా మారింది. అయితే ఇప్పటికే తమ సానుభూతి పరుల ఓట్లు తొలగించారంటూ టీడీపీ, జనసేన ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలో ఆ సమస్యలు పరిష్కరించినట్లుగా ఎన్నికల సంఘం టీడీపీకి లేఖ రాసింది. మరికొన్ని ఫిర్యాదుల పరిష్కరణ దశలో ఉన్నాయని తెలిపింది. ఇక ఏపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను ఎన్నికల్లో ఉపయోగించుకోకూడదని ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ప్రతిపక్షాల మాటలన్నీ ఆరోపణలంటూ అధికార వైసీపీ కొట్టిపారేసింది. అసలు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులే కాదని అంటోంది. కేవలం సచివాలయ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులని వెల్లడించింది. ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులను ఎలా వాడకూడదని చెబుతారంటూ ప్రతిపక్షాలపై రివర్స్ అటాక్ చేస్తోంది. ఇక ఏపీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనుంది కేంద్ర ఎన్నికల సంఘం బృందం. సోమవారం రాష్ట్రంలో అడుగుపెట్టింది. 2 రోజుల పాటు ఇక్కడే ఉండి రాజకీయ పార్టీలతో భేటీలు, ఫిర్యాదుల స్వీకరణ, వాటిపై రాష్ట్ర స్థాయిలో అధికారులకు సూచనలు చేయడం వంటి కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, శ్వేత, కేంద్ర ఎన్నికల సంఘం నిన్న విజయవాడకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నోవోటెల్లో ఈ రోజు, రేపు కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతే జరిగాయో వాటిలన్నింటినీ కూడా పరిష్కారం చూపేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజకీయ నాయకులతోటి కేంద్ర ఎన్నికల బృందం సమావేశమవుతుంది. అందులో భాగంగా ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘం అధికారులను కలుస్తారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లను, అలాగే సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికలకు సంబంధించిన విధులకు దూరంగా ఉంచాలి అని చెప్పి టీడీపీ కోరుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కోరుతున్నట్లుగా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు ఎన్నికలకు వాడకూడదు అంటూ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికలకి కమిషనర్కి అనేక మార్లు ఏదైతే ఓట్లకి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయో వాటిలన్నిటిపైన కూడా పలుమార్లు ఏదైతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పరిష్కరణ దొరకలేదు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అని చెప్పి టీడీపీ, జనసేన చెప్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఫిర్యాదు కూడా గతంలో చేశారు. సో వాటికి సంబంధించినటువంటి సమాధానాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన పరిష్కార కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిపైన ఈరోజు ఎన్నికల సంఘంతో భేటీలో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వాలంటీర్లను ఎన్నికల విధులకు హాజరు అవ్వేందుకు అవకాశం లేదు అంటూ చెప్తున్నారు. అయితే ఎన్నికలకు వాలంటీర్లను వాడుకోవాల్సిన అవసరం మాకు కూడా లేదు, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అంటూ కూడా వైసీపీ చెప్తోంది. ఈ నేపథ్యంలో ఓట్ల అవకతవకలకు సంబంధించి తమకి ఎవరైతే
సానుభూతి పరులు ఉన్నారో వారి ఏరియాస్లో ఉన్నటువంటి ఓట్లను తొలగించడంతో పాటుగా అసలు బతికి ఉన్న వారి ఓట్లను కూడా తొలగించడం జరిగింది అని చెప్పి టీడీపీ ఆరోపిస్తోంది. ఇక వైసీపీకి కావాల్సిన చోట్ల ఏవైతే ఓట్లను ఎక్కువగా పెట్టుకున్నారు, చనిపోయిన వారి ఓట్లను కూడా తొలగించలేదు, మనుషులు లేని చోట కూడా ఓట్లను పుట్టించుకున్నారు అంటూ వైసీపీ పైన టీడీపీ మొదటి నుంచి కూడా ఈసీ తోటి భేటీలో కూడా చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఫిర్యాదుల్లో కూడా ఇటువంటి అనేకమైన సమస్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. నేపథ్యంలో ఈ రోజు మరొకమారు కేంద్ర ఎన్నికల సంఘంతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. మరి కాసేపట్లో 10:30కు చంద్రబాబు తన నివాసం నుంచి నోటల్కి బయలుదేరి అక్కడ పవన్ కళ్యాణ్తో కలిసి అధికారులను కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. శ్వేత, కాంతి, ఒకవైపు ఇటు బాబు పవన్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా నకిలీ ఓట్లపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశాన్ని ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు వైసీపీ నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి కంప్లైంట్ వస్తుంది. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు అసలు? ఏదైతే గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు ఉన్న ఓట్లకి డిఫరెన్షియేషన్ చేస్తూ టీడీపీ జనసేన తమ ఆరోపణలు చేస్తూ ఉంది. అయితే గతంలో అసలు కేంద్ర ఎన్నికల సంఘం పైననే కామెంట్స్ చేసినటువంటి టీడీపీ జనసేన ఇవాళ ఫిర్యాదుకు ఎలా వెళ్తారు అంటూ వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఈవీఎంలే సరిగ్గా పని చేయలేదు అని చెప్పినటువంటి గతంలో ఈసీ పైన అనేక మాటలు మాట్లాడినటువంటి వారు ఇప్పుడు ఈ రోజు ఈసీకి ఫిర్యాదు ఎలా చేస్తారు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే టీడీపీ కూడా తమ ఏదైతే కావాల్సిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓట్లకు సంబంధించినటువంటి అవకతవకలు ఎక్కడైతే జరిగాయో అవకతవకలన్నింటినీ కూడా ఎత్తి చూపిస్తోంది వైసీపీ. ఈ నేపథ్యంలో ఇప్పటికీ గతానికి పోల్చి చూపిస్తూ ఇరు పార్టీలకి సంబంధించిన వాళ్ళు నకిలీ ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నకిలీ ఓట్లతోటి వైసీపీ కుట్రలు చేసే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి టీడీపీ ఆరోపిస్తోంది. అలాగే వైసీపీ కూడా గతంలో ఏవైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లకి ఇప్పటికీ పెద్దగా తేడా ఏం లేదు. 2019లో ఉన్న ఓట్లకి సంబంధించినటువంటి లిస్టుని ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని కూడా బేరీజ్ వేసుకుని చూపిస్తూ వాటికి సంబంధించిన అవకతవకలు అప్పుడేం జరిగాయి అనే వాటిని ఎత్తి చూపిస్తంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పారదర్శకంగా మేము ఉన్నాము అని చెప్పి వైసీపీ చెప్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు రేపు కూడా రాష్ట్రంలో అనేక చోట్ల పర్యటించనున్నారు. అలాగే విజయవాడలో కలెక్టర్లతోటి అలాగే అధికారులతోటి కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాజకీయ నాయకులతోటి సమావేశంలో భాగంగా ఉదయం చంద్రబాబు పవన్ కళ్యాణ్తో భేటీ, తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసే అవకాశం ఉంది. శిల్ప, కాంతి, మరి లాస్ట్ విషయానికి వస్తే ఇలాంటి కంప్లైంట్స్ తో పాటు సచివాలయ ఉద్యోగులు ఇటు వాలంటీర్స్ ని వీళ్ళందరినీ కూడా ఎన్నికల్లో ఉపయోగించుకోకూడదు అన్నది ఇటు టీడీపీ వాదన. కాదు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే, ఎందుకు ఉపయోగించుకోకూడదు అన్నది ఇటు వైసీపీ వాదన. సో రెండు క్లాష్ అవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? వాలంటీర్స్ సచివాలయ ఉద్యోగులు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు అంటూ టీడీపీ చెప్తున్నమాట. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయాలు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడము, అలాగే దానికి సంబంధించి వారు ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోనే ఉన్నారు అంటూ కూడా వైసీపీ చెప్తోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్స్ని పెట్టుకొని ఈ ఏదైతే 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టారో ఆ వాలంటీర్స్ ప్రస్తుతం ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి విధులలో కానీ అవకతవకలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది వాలంటీర్స్ ద్వారా, అలాగే సచివాలయ ఉద్యోగుల ద్వారా. కాబట్టి వారిని ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో పనిచేయడానికి వీల్లేదు అంటూ టీడీపీ జనసేన ఆరోపిస్తోంది. అయితే వాలంటీర్స్కి సంబంధించినంత వరకు వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాలంటీర్స్ని ఎన్నికలలో ఉపయోగించటం లేదు అని వైసీపీ చెప్తుంది. అయితే సచివాలయ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులే, వారిని ఎందుకు ఉపయోగించకూడదు అంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందంటే వాలంటీర్స్ విషయంలో అయితే ఖచ్చితంగా వాలంటీర్స్ని ఉపయోగించకూడదు అనే మాట అయితే ఈసీ చెప్పినప్పటికీ కూడా ఈ గ్రామ సచివాలయ
కి సంబంధించినటువంటి ఉద్యోగుల విషయంలో ఈసీ ఒక నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇరు పక్షాలకి సంబంధించినటువంటి వాదనలు ఈరోజు వింటారు. అంటే టీడీపీ జనసేన కలిసి చేసే ఫిర్యాదు కావచ్చు, అలాగే వైసీపీ వారు వచ్చి చేసే ఫిర్యాదు రెండు తీసుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయం ఈసీ తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాలి. అయితే సచివాలయ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం ఈసీ తీసుకుంటుందని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.